భానుడి భగభగలతో తెలంగాణ ఉడికిపోతుంది. పగలు రాత్రి తేడా లేకుండా వేడిగాలులతో జనం ఆగమాగమవుతున్నారు. ఇవాళ 12 జిల్లాల్లో హై టెంపరేచర్లు రికార్డవుతాయని తెలిపింది వాతావరణ శాఖ. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యధిక టెంపరేచర్లుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత తగ్గినా వేడి వాతావరణం కొనసాగుతోంది. ఎండల తీవ్రతతో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 46 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు వడదెబ్బకు 50 మందికి పైగా మృతి చెందారు. రానున్న 4-5 రోజుల్లో 3 నుంచి 4 డిగ్రీలు టెంపరేచర్లు ఎక్కువ నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండవేడి వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎండలతో పాటు ఇవాళ రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలతో పాటు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 46 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలతో పాటు వడగాల్పులు జనం ప్రాణాలు తీస్తున్నాయి. 4-5 రోజులుగా రాష్ట్రంలో 50కి పైగా వడదెబ్బతో చనిపోయినట్టు సమాచారం. వడదెబ్బతో చనిపోయిన బాధిత ఫ్యామిలీకి రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల ఆర్థిక పరిహారాన్ని అందిస్తోంది. గతంలో 50,000గా ఉన్న పరిహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెంచింది. 50,000 నుంచి ఏకంగా 4 లక్షలు చేసింది రేవంత్ ప్రభుత్వం. అయితే ఈ ఆర్థిక సాయం పొందడానికి పాటించాల్సిన నిబంధనలు తెలియకపోవడంతో పరిహారానికి దూరమవుతున్నారు చాలా మంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అలాగే వడదెబ్బతో చనిపోయిన వారికి పరిహారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కల్పన అందిస్తారు. లైవ్ లో కల్పన. చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వడదెబ్బ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 4-5 రోజుల నుంచి అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు, వేడి వాతావరణం, వడగాలులు కూడా వీస్తూ ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అధికారులు అప్రమత్తం అవుతూ ఉన్నారు. అదేవిధంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా చాలామంది గత 3-4 రోజుల్లో దాదాపు 50కి పైగా వడదెబ్బ బారిన పడి చనిపోయిన సిచ్యువేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. ఇక ముందు కూడా మనకు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వేడి వాతావరణం కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వడగాలు కూడా పెద్ద ఎత్తున వీచే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ శాఖ కూడా ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. వడదెబ్బ బారిన పడి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా మరణించకూడదు, ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు అని చెప్పేసి కూడా ఈ సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇటు వాతావరణ శాఖతో పాటు, ఆరోగ్య శాఖతో పాటు ఇతరత్ర జిల్లాలకు సంబంధించి శాఖలు, అదేవిధంగా వ్యవసాయ శాఖతో ఎప్పటికప్పుడు కూడా కోఆర్డినేట్ అవుతూ జిల్లాలకు సంబంధించి కలర్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 3 గంటలు అంటే దాదాపు మనకు 11 గంటల నుంచి ఈ 3-4 గంటల వరకు బయటికి వెళ్ళొద్దని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ సమయంలోనే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకు వేడి వాతావరణము, దగడు కావచ్చు, వడగాళ్ళు ఆ సమయంలోనే ఎక్కువగా వీసే అవకాశం ఉండడంతో వడదెబ్బన బారిన పడడానికి ఎక్కువగా ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఆ సమయంలో బయటికి వెళ్ళొద్దని చెప్పేసి గత వారం 10 రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఎవరైనా అత్యవసర పరిస్థితులు కావచ్చు, ఇతరత్ర పనుల మీద వెళ్లే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చెప్పుకున్నట్టుగా దాదాపు 3-4 రోజుల్లోనే దాదాపు 50కి పైగా మరణాలు వడదెబ్బ బారిన పడి చనిపోయారు. సో ముఖ్యంగా వడదెబ్బ బారిన పడకుండా ఉండడానికి కూడా ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. ఓఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా లస్సీ, బటర్ మిల్క్ లాంటివి కావచ్చు. దాంతోపాటు దాహం లేనప్పటికీ కూడా 15 నిమిషాలు 20 నిమిషాలకు కూడా ఖచ్చితంగా నీరు అనేది తాగాలని చెప్తా ఉన్నారు. బయటికి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళు వాటర్ బాటిల్ క్యారీ చేయడంతో పాటు ఎక్కువగా గొడుగు కావచ్చు, లేదంటే నెత్తి మీద అంటే దాదాపు వేడి తగలకుండా నెత్తి మీద ఏదైనా క్లాత్ వేసుకొని బయటికి రావాలని చెప్పేసి ఈ సూచనలన్నీ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఎవరైనా వడదెబ్బ బారిన పడితే ముఖ్యంగా
కొన్ని సిమ్టమ్స్ అయితే మనకు ఇటు ఆరోగ్య శాఖ తెలపడం జరిగింది. ఏవైతే ఎక్కువగా తలనొప్పి రావడం కావచ్చు, దాదాపు నీరసంగా ఉండడం కావచ్చు, వాంతులు అవ్వడం కావచ్చు, అదేవిధంగా కళ్ళు తిరగడం కావచ్చు, ఇట్లాంటి సిమ్టమ్స్ ఏవి ఉన్నా కూడా త్వరగా ఎవరైతే పక్కన ఏదైనా వైద్యశాల ఉంటే వెళ్ళాలని చెప్పేసి ఇట్లాంటి సూచనలు జారీ చేయడం జరిగింది. సో ఆ పరిస్థితుల్లో ఎవరైనా దగ్గరలో గనక హాస్పిటల్ లేకపోతే ఎవరైతే వడదెబ్బ బారిన పడిన అతను ఉంటాడో వారికి సంబంధించి కూడా ఎక్కువగా ఓఆర్ఎస్ తాగించడం కావచ్చు, లేదంటే తడిగుడ్డ నెత్తి మీద వేయాలని చెప్పేసి ఇటు ఆరోగ్య శాఖ కూడా ఇట్లాంటి సూచనలు అయితే తెలపడం జరిగింది. ఇక ఇప్పటికే చనిపోతున్న వారికి సంబంధించి ఎండల తీవ్రత అధికంగా ఉండడం కావచ్చు, అదేవిధంగా వడగాళ్ళు వీస్తూ ఉండడం కావచ్చు, వేడి వాతావరణం ఉండడంతో చాలా వరకు చనిపోతుండడంతో వారికి సంబంధించి కూడా మనకు SDRF అని చెప్పేసి అంటే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మనకు ప్రత్యేకంగా నష్టపరిహారం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే చాలామందికి ఈ నష్టపరిహారంకి సంబంధించి ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలని తెలియకపోవడంతో చాలామంది మాత్రం ఎవరైతే వడదెబ్బ బారిన పడి చనిపోయిన కుటుంబాలు ఉంటాయో ఈ పరిహారాన్ని అయితే అందుకోలేకపోతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎవరైతే వడదెబ్బ బారిన పడి చనిపోయారో వారికి సంబంధించి కూడా వెంటనే వైద్యశాలకు తీసుకెళ్లిన తర్వాత ప్రభుత్వ వైద్యాధికారికి సంబంధించి కావచ్చు పోస్ట్ మార్టం ఫస్ట్ అయితే మనకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి వడదెబ్బ బారిన చనిపోయారని చెప్పేసి. ఆ తర్వాత మన దగ్గరలో ఉన్న ఎవరైతే ప్రభుత్వ హాస్పిటల్ ఉంటుందో ఆ హాస్పిటల్కి సంబంధించిన వైద్యులకు సంబంధించి పోస్ట్ మార్టం చేసి వడదెబ్బ బారిన చనిపోయారని చెప్పిన తర్వాత ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొని వెళ్ళి రెవెన్యూ ఆఫీస్ అంటే నియర్ బై మనకు MRO ఆఫీస్ ఎక్కడ ఉంటుందో రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనకు ఆ రిపోర్ట్ అనేది మనము సబ్మిషన్ చేసిన తర్వాత ఆ స్థానికంగా మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాళ్ళు వడదెబ్బ బారిన పడి చనిపోయినట్టు ధృవీకరిస్తే మనకు ఈ నష్టపరిహారం అనేది అందుతూ ఉంటుంది. అయితే చాలామందికి ఈ ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ ప్రాసెస్ అంతా తెలవక చాలామంది కూడా ఈ నష్టపరిహారాన్ని అందుకోలేకపోతూ ఉన్నారు. ఇప్పటికే ఇటు ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 3 శాఖలు మనకు ముఖ్యంగా ఏదైతే వడదెబ్బ బారిన పడి చనిపోతూ ఉంటారో వారికి సంబంధించి 3 శాఖలు ధృవీకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్యాధికారి కావచ్చు, అదేవిధంగా పోలీస్ అధికారులు కావచ్చు, దాంతోపాటు రెవెన్యూ ఆఫీసర్స్, ఈ 3 డిపార్ట్మెంట్స్ అయితే మనకు కీలకంగా ఉంటాయి. ఈ 3 డిపార్ట్మెంట్స్ నుంచి మనకు ధృవీకరణ వడదెబ్బ బారిన పడి చనిపోయినట్టుగా తెలిస్తే మాత్రం మనకు ఖచ్చితంగా ఈ నష్టపరిహారం అనేది అందుతూ ఉంటుంది. అయితే గతంలో నష్టపరిహారంకి సంబంధించి అయితే మనకు 50,000గా ఉండేది. కాకపోతే అంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి దాన్ని అయితే కాస్త పెంచడం జరిగింది. దాదాపు ప్రస్తుతం ఏకంగా 4 లక్షలు ఎవరైతే వడదెబ్బ బారిన పడి చనిపోతూ ఉంటారో వారికి సంబంధించి కూడా 4 లక్షల వరకు కూడా నష్టపరిహారం అందేట్టు కూడా దాన్ని పెంచడం జరిగింది రేవంత్ ప్రభుత్వము. ఇక ఎవరైతే నష్టపరిహారం అందుకుంటారో ఇప్పటికి సంబంధించి కూడా ఒక 16 మందిని కూడా గుర్తించడం జరిగింది. చనిపోయిన వారికి సంబంధించి కూడా నష్టపరిహారం అనేది అందిస్తూ ఉన్నారు 16 మందికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపు నుంచి. ఇక ఎవరైతే వడదెబ్బ బారిన చనిపోతూ ఉంటారో వారికి సంబంధించి ఇట్లాంటివి వాళ్ళ స్థానిక కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా ఇప్పటికే వడదెబ్బ బారిన చనిపోతూ ఉండడంతో కూడా అన్ని రకాలుగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా అంటే ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆదేశాలు ఇచ్చినా, వాతావరణ శాఖ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినా, ఇటు ఆరోగ్య శాఖ ఎన్ని సూచనలు జారీ చేసినా కూడా ప్రజలు మాత్రం తమ జాగ్రత్తలు తామే తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా ప్రజలు అనేది వడదెబ్బ బారిన పడి చనిపోతూ ఉంటారు కాబట్టి వారికి సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పదే చెప్తూ ఉన్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో బయటికి రావద్దని చెప్తూ ఉన్నారు. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇటు ప్రభుత్వం కూడా ఏ ఒక్కరు కూడా వడదెబ్బ బారిన పడి చనిపోకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. శ్రావణి, రాష్ట్రంలో గతానికి భిన్నంగా ఈసారి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో రామగుండం, కొత్తగూడెం వంటి సింగరేణి ఏరియాలకు మాత్రమే పరిమితమయ్యే వేడి ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. 4 రోజులుగా సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతూ ఉండటంతో 25 జిల్లాలను రెడ్ జోన్లోకి చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 250 మండలాల్లో హీట్ వేవ్స్ నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే గతంలో ఎన్నడూ లేని టెంపరేచర్లు ఇప్పుడు రికార్డవుతున్నాయి. దీంతో చాలా మంది వడదెబ్బతో చనిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు డబుల్ డిజిట్లో వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి. బయటకు రాని మరణాలు ఎన్నో ఉంటున్నాయి. కూలీలు, రైతులు, శ్రామికులు, డ్రైవర్లే ఎక్కువగా వడదెబ్బతో చనిపోతున్నారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం, లేదంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5 నుంచి 7 డిగ్రీల టెంపరేచర్లు, వడగాల్పులు నమోదైన సమయాల్లో చనిపోతే వడదెబ్బ మరణాలుగా గుర్తించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వడదెబ్బతో చనిపోయిన వారి ఫ్యామిలీకి SDRF నుంచి పరిహారం అందిస్తుంది.
వడదెబ్బ మృతుల నిర్ధారణ ప్రధానంగా 3 శాఖల పరిధిలో జరుగుతుంది. ప్రభుత్వ వైద్యాధికారి, స్థానిక పోలీస్ స్టేషన్ ఆఫీసర్, స్థానిక రెవెన్యూ ఆఫీసర్లు వడదెబ్బ మరణాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. మండల స్థాయిలో ఈ 3 శాఖల ఆఫీసర్లు కేసు నమోదుతో విచారణ చేపట్టి వడదెబ్బ మరణాలను జిల్లా ఆఫీసర్లకు పంపించాలి. వీరందించే రిపోర్టును ఆధారంగా కలెక్టర్ వడదెబ్బ మరణంగా ధృవీకరించి రికార్డుల్లో నమోదు చేస్తారు. వడదెబ్బతో చనిపోయినట్టుగా ముందుగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలి. కేసు నమోదు తర్వాత డాక్టర్లు పోస్టుమార్టం చేస్తారు. ఆ రిపోర్టుతో తహసీల్దార్ ఆఫీసులో వడదెబ్బ పరిహారానికి అప్లై చేసుకోవాలి. పూర్తి విచారణ తర్వాత ఆర్థిక సాయం మంజూరవుతుంది. వడదెబ్బ మరణాన్ని అధికారికంగా ధృవీకరించే రూల్స్ తెలియక చాలా మంది వడదెబ్బ బాధిత కుటుంబాలు ఆర్థిక సాయం అందుకోలేకపోతున్నాయి.